హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రియల్మీ నుంచి మనం మోస్ట్ అవైటెడ్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీ GT Neo2. సో సాధారణంగా మనకి ప్రతి మొబైల్ ఫోన్లో కూడా ఇవాళ రేపు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది వెరీ వెరీ కామన్గా చూస్తున్నాం. బట్ ప్రతి మొబైల్ ఫోన్లోనూ మనం బ్యాటరీకి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకు 4200, కొన్ని మొబైల్ ఫోన్స్లో 4500 mAh మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే లైట్ ఇన్ వెయిట్ ఎట్లాగో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వడం అది జరుగుతుంది. బట్ దీంట్లో వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 0 to 100% ఛార్జింగ్ వచ్చేటప్పటికే కంపెనీ క్లెయిమ్ చేయడం 36 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలదంట. అండ్ అఫ్ కోర్స్ ఇదొక్కటే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే ప్రీమియం బిల్డ్తో పాటు దీంట్లో మనకి 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి సామ్సంగ్ E4 డిస్ప్లే, వేర్ ఇందులో వచ్చేటప్పటికే మీకు మాక్సిమం 1300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, అంటే డే లైట్ కండిషన్లో మీరు బయటికి తీసుకెళ్ళినా కానీ ఇది ఎక్కడా కూడా మీకు డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువ అనిపించదు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో స్క్రీన్ రీఫ్రెష్ రేట్ కూడా 30 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మీకు HDR10+ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో డిస్ప్లే ఒకటే బాగానే ఉంటే సరిపోతుందా, ఆడియో కూడా కావాలి కదా. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు హైరస్ ఆడియో అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ చేయటం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అప్ టు 7 GB దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేస్ వేరియంట్ 8 GB వేరియంట్ కనుక మీరు పర్చేజ్ చేశారంటే 7 GB అంటే అప్రాక్సిమేట్లీ మీకు 15 GB ఆఫ్ ర్యామ్ రావడంతో పాటు ఒకవేళ 12 GB అయితే ఏకంగా 19 GB, ఆల్మోస్ట్ ఆల్ ఇంత హై అండ్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి మొబైల్ ఫోన్లో ఇదే మొట్టమొదట అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీతో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? వీడియోని లైక్ చేశారు కదా, సో లైక్ చెప్తే లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు GT Neo2 5G అలాగే రియల్మీ బ్రాండింగ్. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీకు రియల్మీ బ్రాండింగ్, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే రియల్మీ GT Neo2 అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే 12+ 256 GB వేరియంట్ అయితే మనకి ఇక్కడ పంపించడం జరిగింది. ఇక బాటమ్ ఇక్కడ మీరు చూసారంటే ప్రైస్ని అయితే స్లాష్ చేశారు. యాజ్ ఆఫ్ నో నాకు ప్రైస్ తెలియదు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బాక్స్ కంటెంట్తో పాటు ఇంపోర్టర్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ రియల్మీ GT Neo2 5G క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్తో పాటు సామ్సంగ్కి సంబంధించినటువంటి 120 Hz రిఫ్రెష్ రేట్ E4 డిస్ప్లే మనకి ఇందులో వాడటంతో పాటుగా 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినటువంటి వేపర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీని మనకి ఇందులో వాడటం జరిగింది. అలాగే ఇక్కడ మీరు కలర్ వేరియంట్ కూడా చూడొచ్చు. సో మనకు పంపించింది ఏదైతే ఉందో నియో బ్లాక్ కలర్. సో దీంట్లో మరొక కలర్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంది గ్రీన్ కలర్, అది పంపించుంటే బాగుండేది. ఎనీవే, సో కలర్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఇక మనకి 5G బ్యాండ్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ 8 బ్యాండ్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎంట్రీ లెవెల్ మొబైల్ ఏదైతే ఉందో 28,000 to 30,000 రూపీస్ బడ్జెట్లో తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత. సో ఇక్కడ సీల్ని అయితే నేను ట్యాంపో చేస్తున్నాను. ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఎక్స్ప్లోరింగ్ ద ఎసెంథెటిక్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి మనకి ఇక్కడ ఒక క్యాప్షన్తో ఒక చిన్న పేపర్ వర్క్ ఉన్నటువంటి బాక్స్ని అయితే పంపించారు. అఫ్ కోర్స్ దీని లోపల ఏముంటే మనందరికీ తెలిసిందే. దీనిలో మనకి యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ స్టార్ట్అప్ గైడ్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల మనకి మొబైల్ ఫోన్ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక TPU కేసు సేమ్ మనకి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో మనకి ఎలా అయితే ప్రొవైడ్ చేశారో సేమ్ అదే విధంగా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఒక ఛార్జింగ్ బ్రిక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ డే టు లీప్ అనేటువంటి బ్రాండింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి టైప్ సికి సంబంధించినటువంటి USB కేబుల్, అలాగే ఒక సిమ్ కార్డ్ స్లాట్ని కూడా, అంటే సిమ్ ఎజెక్టింగ్ స్లాట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే మనకి ఏమీ లేదు. సో ఫైనలీ హియర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్. సో దీన్ని మళ్ళీ చిన్న పాలిథిన్ ర్యాప్ తోటి వీళ్ళు ర్యాప్ చేసి అయితే పంపించారు. సో బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం రియల్లీ 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 చాలా 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 బ్యూటిఫుల్గా, అండ్ అఫ్ కోర్స్ ఇది గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాటే ఫినిష్తో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ కూడా
చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఈసారి కొంచెం క్వైట్ డీసెంట్గా అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవరింగ్ చూసి ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒక్కటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక ప్రైమరీ స్పీకర్ గ్రిల్, అలాగే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మనకి ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి ఫోన్ సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం ఆర్ SS కేసింగ్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోన్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ పట్టుకుంటే మనకు ఆ ప్రీమియం ఫీల్ అయితే అర్థమవుతుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే 64 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ కింద, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే బుకే లేదా పోర్ట్రేట్ షాట్ కోసం మరొక సెన్సార్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాషెస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వీళ్ళు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ఏదైతే ఉందో, అంటే సిలికాన్ కేస్ ఏదైతే ఉందో, దీన్ని కూడా మనం ఒకసారి ప్లేస్ అయితే చేసి చూద్దాం. సో ట్రాన్స్పరెన్సీ ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే కలర్స్ మంచి కలర్స్ తెస్తున్నారు కాబట్టి చూడటానికి లుక్ బాగుండేది. బట్ పర్వాలేదు, మ్యాటీ ఫినిష్ తోటి మనకి ఇది కూడా బాగానే ఉంది అండ్ రియల్మీ అనే బ్రాండింగ్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో మోస్ట్లీ వచ్చేటప్పటికి మనకి ప్రీమియం సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కాబట్టి వీటిలో మనకి ఎడిషనల్ మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండు కూడా మనకి సిమ్ కార్డ్ స్లాట్ నే. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి గ్యాస్కెట్. సో వాటర్లో పడ్డ వాటర్ లోపలికి వెళ్ళటం అనేది కొంచెం కష్టమనే నా అభిప్రాయం. సో ఒకసారి దీని వెయిట్ కూడా మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్ గా దీని వెయిట్ కూడా అరౌండ్ 200 గ్రామ్స్ దాకా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమైనా ఉండాలి. ఇక బ్యాక్ ఇక్కడ మీరు చూసారంటే ఇదైతే పాలికార్బన్ ప్లాస్టిక్ అయితే కాదు, ఇది మనకి గ్లాస్ మెటీరియల్ నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ మీరు చూసారంటే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి సామ్సంగ్ E4 సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో ఇది రావటం మరొక విశేషం. ఇక ఆలస్యం చేయకుండా దీని అయితే బూట్ చేద్దాం. బూట్ చేస్తూ ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్, మనకి ఫోన్ అయితే పవర్ ఆన్ అయిపోయింది. ఇక్కడ బ్లాట్వేర్ చూసారన్నట్లయితే అఫ్ కోర్స్ బ్లాట్వేర్ కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ ఈ బ్లాట్వేర్ ని కూడా మనకి రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రేటేస్ ఇక్కడ నేను చూసుకొని అన్ఇన్స్టాల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి అన్ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి దీని లోపల మన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి రియల్మీ UI 3.0 కూడా అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇది రియల్మీ వర్షన్ 2.0 మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి 12GB ఆఫ్ ర్యామ్ తో పాటు విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3GB లేదన్నట్లయితే 5GB లేదన్నట్లయితే 7GB. 7GB అంటే 12+7 ఏకంగా 19GB ఆఫ్ ర్యామ్, అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఇక దీంతో పాటు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ 256GB స్టోరేజ్ వేరియంట్లో మనకు వచ్చేటప్పటికి 232GB వేరియంట్ ఏదైతే ఉందో ఇంకా ఖాళీగా ఉంది. ఇక ఒకసారి డిస్ప్లేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వెళ్ళారు అన్నట్లయితే అఫ్ కోర్స్ నేను ఇక్కడ మీకు డార్క్ థీమ్ పెట్టాను వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండటం కోసం. అఫ్ కోర్స్ మీరు ఇందులో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్లో ఆటో సెలెక్ట్ లేదన్నట్లయితే స్టాండర్డ్ 60Hz లేదన్నట్లయితే హై 120Hz దాకా మీరైతే తీసుకొని వెళ్ళగలరు. అఫ్ కోర్స్ ఇందులో వాడినటువంటి సామ్సంగ్ E4 డిస్ప్లే ఏదైతే ఉందో క్లారిటీ చాలా 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 బాగుంటూ అయితే జరుగుతుంది. ఇక ఒకసారి ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. ఆడియో కూడా చాలా లౌడ్ అనిపిస్తుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1080pలో మనకు వీడియో అయితే ప్లే అవుతుంది. కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు ఆన్లైన్ OTT కంటెంట్ మీరు చూసినప్పుడు మనకి ఫుల్ హెచ్డీలో ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇందులో మనకి వైడ్ 1L1లో సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా బాగుంది. సో చాలా ఫాస్ట్గానే మనకి ఇక్కడైతే అన్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే డైలర్ కూడా బై డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాల్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు అంటే స్పామ్ ప్రొటెక్షన్ బాగుంటుంది, కానీ కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవతల వాళ్ళకి అలర్ట్ చూపించడం జరుగుతుంది. సో థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే మనం ఆధారపడాల్సిందే. ఈవెన్ మనకు మెసేజింగ్ యాప్లో కూడా
డిఫాల్ట్గా గూగుల్ మెసెంజర్ యాప్నే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ డిస్ప్లే మీద వీళ్ళు మనకు ఒక చిన్న స్క్రీన్ గార్డ్ని కూడా అప్లై చేసి పంపించడం జరిగింది. ఇవే కాదండి, వీటిలో ఎడిషనల్గా మనకి ఇప్పుడు ప్రస్తుతం టెస్టింగ్లో వచ్చేటప్పటికి డీసీ డిమ్మింగ్ ఆప్షన్ కూడా, అలాగే స్మూత్ స్క్రోలింగ్ ఆప్షన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇంకా రియల్మీ ల్యాబొరేటరీస్ అంటే R&Dలోనే ఉన్నాయి. సో ఇది ఫుల్ఫిల్ అయింది అన్నట్లయితే, అంటే ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ అయింది అన్నట్లయితే కనుక మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా మనము మెయిన్ ఆపరేటింగ్లో కూడా మనం ఇది చూడొచ్చు. అఫ్ కోర్స్ రియల్మీ UI 3.0 కూడా దీంట్లో అతి త్వరలో రానుంది. మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను రెగ్యులర్ ఫోటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఉంది. అలాగే ఇది వచ్చేటప్పటికే నేను 2x జూమ్లో క్యాప్చర్ చేశాను. జూమ్లో కూడా డీటెయిలింగ్ పర్వాలేదు. అలాగే ఇది వచ్చేటప్పటికే టోటల్ 5x జూమ్లో నేను క్యాప్చర్ చేసింది. ఇక ఇది వచ్చేటప్పటికి నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి నేను AI యాక్టివేట్ చేసి, ఇది వచ్చేటప్పటికి AI+HDR 2 యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి షాట్. అలాగే ప్రైమరీ సెన్సార్ ద్వారా బుకే ఎఫెక్ట్తో క్యాప్చర్ చేసింది. అలాగే ఇప్పుడు మీరు చూసిన పిక్చర్ ఏదైతే ఉందో రేర్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ తోటి నేను క్యాప్చర్ చేసింది. పోర్ట్రేట్ ఎఫెక్ట్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్ పర్వాలేదు, డీటెయిలింగ్ బాగానే ఉంది. అలాగే ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ రెగ్యులర్ షాట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. అయితే ఇనిషియల్ ఇంప్రెషన్స్లో మాత్రం నాకు డిస్ప్లే ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ పరంగా ది నెయిల్డ్ ఇట్. సో కంపేర్ టు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రియల్మీ మొబైల్ ఫోన్స్ కన్నా కానీ దీంట్లో చాలా చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. బట్ ప్రైస్ మ్యాటర్స్. సో ప్రైస్ ఎంతకు లాంచ్ చేస్తారో అనేది యాజ్ ఆఫ్ నో నాకు కూడా అయితే తెలియదు. సో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీంట్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8GB స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 8GB 128GB బేస్ వేరియంట్ మన ముందు తీసుకొచ్చిన సుమారుగా 27-28 వేల రూపాయలకి తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రైస్లో తెస్తే కనుక నిజంగా ఇది కిల్లర్ డీల్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి 8 5G బ్యాండ్స్ స్టాండర్డ్ అలోన్ అలాగే నాన్ స్టాండర్డ్ అలోన్ సపోర్ట్ చేయడంతో పాటు రెగ్యులర్గా మనం 4G వోల్టా LTE టెక్నాలజీతో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇనిషియల్గా కెమెరా శాంపిల్స్ కూడా మీరు చూసారు, పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇంకా దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను డీటెయిల్ రివ్యూలో మీతోటైతే డిస్కస్ చేస్తాను. ఫోన్ చాలా చాలా హ్యాండీగా ఉండటంతో పాటు ఫోన్ పట్టుకుంటే మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది నాకైతే. ఇక ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ మీరు శాంపిల్స్ చూస్తున్నారు. సో వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే నేను ఇందులో మిస్ అవుతున్నాను. సో దాన్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో కలర్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే బేసికల్లీ ఇందులో మనకి 3 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి నియో బ్లాక్, ఇప్పుడు ప్రస్తుతం మనం అన్బాక్స్ చేసినటువంటి మొబైల్. మరొకటి వచ్చేటప్పటికి నియో గ్రీన్, ఇదే ఇందులో హైలైట్. సో అయితే పంపించుంటే బాగుండేది. అండ్ నియో బ్లూ ఒకటి. సో ఒకవేళ మీరు కనుక పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే నియో గ్రీన్ అయితే చూడండి. సో దట్ విల్ బి గుడ్ లుకింగ్ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం. అఫ్ కోర్స్ బ్లాక్ కలర్ కూడా మ్యాటీ ఫినిష్ తోటి చాలా 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 బాగుంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైస్ అయితే నాకు తెలియదు. ప్రైస్ లాంచ్ అయిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు డీటెయిల్గా యూస్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.